ఆదికాండము 14వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము భక్తుడైనటువంటి అబ్రహాము జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన. విశ్వాస జీవితంలో పోరాటాలలో ఉన్నవారు స్ఫూర్తి పొందవలసినటువంటి, హెచ్చరికనందాల్సినటువంటి, సిద్ధపాటు చేత పట్టబడాల్సినటువంటి ఒక ఉత్తమమైన అంశము. లేఖనంలోనికి వెళితే అబ్రహాము, లోతు వారు ఊరు అనే ప్రదేశం నుండి ప్రయాణమై అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి వచ్చి చేరినటువంటి దినాలు. వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత ఎక్కువైపోయింది. వారు పశువుల కాపరుల మధ్య వచ్చిన గొడవ కారణంగా అబ్రహాము, లోతులు వేరై, లోతు సొదొమ గొమొర్రా దగ్గర, అబ్రహాము మమ్రేలో ఉన్న సింధూర వృక్షము దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న కాలం అది. ఆ కాలంలో సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు, ఆ ప్రక్కనే ఉన్న అద్నా, సెబోయము అనేటువంటి పట్టణాలు, సోయరు అనే పట్టణము, ఈ 4 పట్టణాల రాజులు షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదర్లాయామెరు, గోయిల రాజైన తిదాలు అనేటువంటి 4 రాజులకు వ్యతిరేకతగా ఉన్న దినాలు. సొదొమ గొమొర్రా పట్టణాలు కదర్లాయామెరు అనేటువంటి ఏలాము రాజుకు దాసులై కొద్ది కాలం తర్వాత తిరుగుబాటు చేశారు. అందుకు కదర్లాయామెరు తనతో ఉన్న 3 రాజులు వెంట పెట్టుకుని వచ్చి సొదొమ గొమొర్రాతో పాటు ఉన్న మరో 3 పట్టణాల మీద యుద్ధం చేసి వారిని ఓడించి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలను, స్త్రీలను, ఆస్తులను చెరబట్టుకుపోయాడు. ఈ సంగతి అబ్రహాముకు తెలిసింది. తన తమ్ముడు చెరపట్టబడ్డాడు, అతని స్త్రీలు, పిల్లలు, ఆస్తులు, ఆ పట్టణస్థులందరూ చెరలోనికి పోయారని అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము చేసినటువంటి కార్యమే మనం చదువుకున్నాం. ఇది ఒక పోరాటం. అందరి జీవితాల్లోనూ కలిగేటువంటి పలు రకాల పోరాటాలకు ముంగుర్తు. అబ్రహాము ఆ పోరాటంలో ఉన్నాడు. అప్పటి అబ్రహాము వయసు చూస్తే దాదాపుగా 80-85 సంవత్సరాల మధ్య ఉంది. అబ్రహాము వృద్ధాప్యము చేత పట్టబడ్డాడు. రెండవది, అబ్రహాము పరదేశిగా ఉన్నాడు, సొంత దేశం కాదు. తన స్వదేశమైనటువంటి ఆ ఊరు అనేటువంటి పట్టణము నుండి వచ్చేసి దాదాపుగా అబ్రహాము 10 ఏళ్ళు అయిపోతా ఉంది. స్వజనులు లేరు. ఎవరెవరితోనో నిబంధనలు చేసుకొని వారి మధ్య నివాసం ఉంటున్నాడు. అనగా అబ్రహాము వయసు పోరాటానికి తగినది కాదు. అబ్రహాముకు తగినంత జనబలము లేదు. పైగా శత్రువులు చాలా బలమైన వారు. ఆ శత్రువులతో యుద్ధము చేయడానికి అబ్రహాముకు కావలసిన యుద్ధ నైపుణ్యము లేదు. ఇలాంటి కండిషన్స్ అబ్రహాము జీవితంలో ఉండగా తనను నమ్ముకొని తన వెనకాల వచ్చిన తన తమ్ముడైన హారాను కుమారుడు లోతు, అతని భార్య, బిడ్డలు చెరలోనికి పోయారు. ఇది చాలా కష్టమైన పరిస్థితి. బలము లేదు, తనకున్నటువంటి నైపుణ్యము చాలదు, వయస్సు సహకరించదు. అలాగని చూస్తే ఉన్నవారిలో తన వారిని పోగొట్టుకొని ఉండలేడు. అక్షరాల ఈరోజు మనకున్న పరిస్థితులకు ఇది అద్దం పడతా ఉంది. మన ఆప్తులైన వారు, ప్రియులైన వారు అనేకులు మరణ బంధకాల్లో ఉంటున్నారు, కన్నీటి అనుభవాల్లో ఉంటున్నారు, పోరాటాల్లో ఉంటున్నారు. విడుదల కోసం
ఎదురు చూస్తూ ఉంటున్నారు. అది చూస్తున్న మనము వారిని విడిపించడానికి శక్తి లేని వారం, సామర్థ్యము లేని వారం, జ్ఞానము లేని వారం, తెగించి వారి దగ్గరికి వెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చొని మాట్లాడగలిగేటువంటి శక్తి లేని వారం, మనకున్న పరిస్థితులు ఇవన్నీ మనల్ని భయకంపితులు చేస్తున్నాయి. ప్రభుని ప్రియులారా, ఈ పరిస్థితుల్లో అబ్రహాము మనకు మార్గదర్శకం. ఆప్తులైన వారు పట్టబడి ఉండగా, బంధించబడి ఉండగా, కన్నీటి అనుభవాల్లో ఉండగా, పోరాటాల్లో ఉండగా చేతగాని వారి వల్ల విడిచిపెట్టేసి కూర్చోగలమా? అది మనకు నెమ్మది కలుగు చేస్తుందా? అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఆ మాట వినగానే అబ్రహాము తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది దాసులను వెంట పెట్టుకొని, జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము జీవితంలో ఎంత పెద్ద పోరాటమైన ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఓ సిద్ధపాటు ఉంది. కొద్ది మందితో, తనకు సన్నిహితులైన బంధువులతో ఈ దేశానికి వచ్చిన అబ్రహాము దేవుడు దీవిస్తున్న కొలది ఆస్తులు సంపాదించాడు, మందలు సంపాదించాడు, దాసదాసీలను సంపాదించాడు. వారి మధ్య ఏ పరిస్థితుల్లో అయినా అబ్రహాము కోసం ప్రాణం ఇవ్వగలిగే, తన ఇంటిలో పుట్టి పెంచబడి అలవాటు చేయబడ్డ 318 మందిని సంపాదించుకున్నాడు. మొట్టమొదటిది పోరాటాలు ఎదుర్కోవడానికి కావలసినటువంటి సిద్ధపాటు, అలవాటు చేయబడిన పోరాట విధానం. ఏ సమయంలోనైనా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క సహాయము నీకు తోడుగా ఉండడానికి నువ్వు బాగా ఉన్న దినాల్లో సాధకము చేసిన, అభ్యాసము చేసిన నీ భక్తి. 91వ కీర్తన 14, 15, 16 వచనాలలో మనం చూస్తే 7 ఆశీర్వాదాలు దేవుడు తను ప్రేమించు వారికి ఇచ్చినటువంటి లేఖనాన్ని మనం చూస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను అనే మాట మనం చూస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అనే మాట మనం చూస్తాం. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనికి తోడై ఉంటాను అని చూస్తాం. అతను ప్రేమించుచున్నాడు గనుక అతను ప్రార్థన చేస్తే ఉత్తరం ఇస్తాను అని చూస్తాం. అతను ప్రేమించుచున్నాడు గనుక అతను విడిపిస్తాను, అతని గొప్ప చేస్తాను, ప్రేమించువాడికి దీర్ఘాయుచ తృప్తిపరుస్తాను, నన్ను ప్రేమించువాడికి నా రక్షణ చూపిస్తాను అని 7 ఆశీర్వాదాలు 14, 15, 16 వచనాలలో దేవుడు అన్కండిషనల్గా దేవుని ప్రేమించు వారికి చేసిన వాగ్దానాలు మనం చూస్తాం. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, మెరుగైన జీవితం ఉన్నప్పుడు, కుదురుబాటు స్థితిగతులు ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తున్నామన్న ప్రూఫ్ మన జీవితంలో మనం సంపాదించుకోవాలి. ప్రియులారా, అబ్రహాము అనుకూలత గల పరిస్థితుల్లో తన ఇంట పుట్టిన వారికి తన మాటకు లోబడేలా అలవాటు చేసుకున్నాడు. ఇంట పుట్టిన వారిని అబ్రహాము ఏమి చెబితే అది చేయడానికి అభ్యాసము చేసుకున్నాడు. తన ఇంట పుట్టినటువంటి దాసులు అబ్రహాముతో కలిసి అబ్రహాము పక్షంగా యుద్ధమునకు పోవడానికి సిద్ధమయ్యారు. దాసులకు అంత సిద్ధపాటు, అంత మనోనిపురం ఎలాగొచ్చిందయ్యా అంటే, అబ్రహాము యొక్క వృద్ధాప్యము కానీ, అబ్రహాము యొక్క బలహీనత కానీ, అబ్రహాముకున్న సైన్యము కాదు దాసులన్న విషయం కానీ అబ్రహాము జ్ఞాపకాల్లోనికి రాకుండా, అబ్రహాము మనసు నిండా నిండి ఉన్నది అబ్రహాము తాను ప్రేమిస్తున్న దేవుని మీద ఉన్న నమ్మకం. దేవుడు తనను పిలిచాడు, దేవుడు తనను వెళ్ళమన్నాడు, దేవుడు ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు, దేవుడు నీ పిల్లలు ఇసుకరేణువుల్లో అవుతారని చెప్పాడు. ఇవన్నీ విన్న అబ్రహాముకు తన చుట్టూ ఉన్న మనుషుల కంటే, తనకున్న ధనము కంటే, తన శత్రువుల బలము కంటే, తన్ను పిలిచి ఏర్పరిచినటువంటి దేవుని మీద ఉన్న నమ్మకం, ఇంకోలా చెప్తే ద డిపెండెన్స్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడిన విధానం చాలా గొప్పదిగా ఉంది. అందుకని ఇన్ని అడ్వర్సరీస్ మధ్య, పరిమితి గల వనరుల మధ్య అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతును, అతని కుటుంబాన్ని, ఆ పట్టణస్థులను విడిపించడానికి ఇదిగో 4 యోధులైన రాజులతో,
గొప్ప సైన్యంతో యుద్ధము చేయడానికి 4 రాజ్యాలు, 4 రాజులు, వారి సైన్యము, వారికి ఎదురుగా అబ్రహాము 318 మంది దాసులు, ముసలవాడైన అబ్రహాము. ఈరోసారి ఊహించుకొని చూడండి ఈ సీన్. అబ్రహాము హృదయంలో దేవుని మీద ఎంత నమ్మకం లేకపోతే ఈ పోరాటానికి వెళ్తాడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తానన్నటువంటి ఒక అద్భుతమైన మాట మీద అబ్రహాం నిలవబడ్డాడు. నేను నా దేవుణ్ణి ప్రేమించేది, నేను నా దేవుణ్ణి సేవించేది, నా దేవుని మాటకు లోబడేది నిజమైతే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అబ్రహాం ఏ టైంలో యుద్ధానికి వెళ్ళాడు తెలుసా? రాత్రి వేళ అతడు తన దాసులను వెంటబెట్టుకొని శత్రువులకు ఎదురుగా వెళ్ళినట్లు లేఖనం చూస్తాం. అది రాత్రి వేళ చేసిన యుద్ధం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు కష్ట సమయాలు, బలహీనతలు, బాధలు, పోరాటాలు ఇవన్నీ కూడా రాత్రి కాలమే. మనం కృంగిపోతున్న కాలమే, మనం నిరాశలో ఉన్న కాలమే, మనం దుఃఖపడుతున్న కాలమే. ఈ రాత్రి కాలపు వేళ ప్రభువునందు ప్రియమైన వారులారా, అబ్రహాము చేసిన పనిని మనము కూడా చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుని మీద ఆధారపడడం, దేవుని శక్తి మీద అనుకోవడం, దేవుడు తప్ప మనం విడిపించే వారు ఇంకెవ్వరు లేరనుకోవడం, ఇతర సహాయాలు, సహకారాలు ఏవైనా ఒకవేళ 318 దాసుల్లా కలిగిన ఏమంత గొప్పవి కావనుకోవడం మన హృదయాల్లో నిశ్చయముగా మనం కలిగి ఉండాల్సినటువంటి నమ్మకం. ఏం జరిగింది? తన శత్రువుల మీదకు అబ్రహాము యుద్ధానికి వెళ్ళిపోయాడు. అబ్రహాముకు ఉన్న కన్విక్షన్స్ ఏమై ఉంటాయి అని ఆలోచన చేస్తే, ఏ నమ్మకాలతో అబ్రహాం వెళ్ళిపోయాడు ఆలోచన చేస్తే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 4 రాజులు, 4 సైన్యాలు, అది ఒక ప్రక్క శత్రుబలం అయితే తనకు తోడుగా ఉన్నవాడు, తనను బలపరచువాడు, తనను నడిపించువాడు, సకల లోకాలను సృష్టించిన, సకల మనుషుల ప్రాణాలు తన స్వాధీనము ఉంచుకొనగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నది అబ్రహాం యొక్క కన్విక్షన్. బలమైన మనుషులో ప్రక్క, మనుషులకు బలము అనుగ్రహించు దేవుడు ఒక ప్రక్క, శక్తివంతమైన సైన్యాలు ఒక ప్రక్క, సైన్యాల్ని మించినటువంటి దైవశక్తి మరొక ప్రక్క. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇది అబ్రహాం యొక్క కన్విక్షన్. లేఖనంలో చూస్తే ఇలాంటి సందర్భమే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్ర చేస్తూ కాదేషు బర్నేయ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించినప్పుడు మోషే ఆ వేగు చూసిన వారిలో 10 మంది ఒక ప్రక్క, 2 ఒక ప్రక్క విడిపోయి సమాచారం చెప్పినటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోండి. వేగు చూడడానికి వెళ్ళిన 10 మంది వారు చూచిన దేశం కోసం, అక్కడున్న ప్రజల కోసం చాలా చెడ్డ సమాచారాన్ని చెప్పి, అక్కడ నెఫీలీలను చూసాం, వారు చాలా బలవంతులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగే ఉన్నామని సమాచారం చెప్పి ప్రజల మనసులన్నీ కలవరపరిచి కృంగదీసి, ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసేలాగా ప్రవర్తించినటువంటి సంగతి లేఖలు విరిగిన వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ మాటలు మనం చూస్తాం సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో 33వ వచనంలో. ఆ ప్రజలకు ఎర్ర సముద్రాన్ని విభజించిన దేవుడు గుర్తుకు రాలేదు, మారాలో నీటిని మధురంగా మార్చిన దేవుడు గుర్తుకు రాలేదు, రెఫీదీములో అమాలేకీయులతో యుద్ధమును గెలిపించిన దేవుడు గుర్తుకు రాలేదు, సీనాయి అరణ్య ప్రదేశంలో మన్నాను బండ నుండి నీళ్లను ఇచ్చిన దేవుడు గుర్తుకు రాలేదు, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసిన దేవుడు గుర్తుకు రాలేదు, తమ కంటే ఎత్తరులుగా బలవంతులుగా ఉన్న నెఫీలీలు గుర్తుకొచ్చేస్తున్నారు. తమ శత్రు బలము కంటే తమతో ఉన్న దేవుని బలము గొప్పది అన్న విషయం జ్ఞాపకం రాలేదు. అందుకే ఆ 10 మంది మనుషులు ఆ వేగు చూసిన వారు అక్కడే తెగులు చేసి చచ్చిపోయారు. వారు మాటలను ఏడ్చిన జనాలు అరణ్యంలో రాలిపోయే వరకు 40 ఏళ్ళు అరణ్యంలో నడవాల్సి వచ్చింది. కానీ శత్రుబలము కంటే
మన వెంట ఉన్న దైవ బలమే గొప్పదన్నటువంటి నిశ్చయితకు వచ్చిన మోషే పంపించినటువంటి యెహోషువ కాలేబులు మన శక్తి చాలును, వారిని మనం గెలుస్తాం, వారు మనకు ఆహారం అవుతారు, మన దేవుడు ఆ మంచి దేశంలో మనం ప్రవేశపెడతాడు అని చెప్పినటువంటి ఆ మనోనిర్భరం దేవుని మీద వారికి నమ్మకం వారికి దీర్ఘాయుష్నిచ్చింది. కాలేబు స్వచ్ఛదేశంలోనికి వచ్చి హెబ్రోనును పట్టుకునేటువంతటి దీర్ఘాయుషుల బలాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే తర్వాత నడిపించి కనానుకు చేర్చి యుద్ధాలు చేసి స్థలాలు ఆక్రమించుకొని ప్రజలకు పంచి ఇచ్చే అంతటి గొప్ప అనుభవము దీవెన యెహోషువ కలిగి ఉన్నాడు. కారణం ద ఇంక్లినేషన్ ఆఫ్ దైర్ సైట్. వారు శత్రువులను చూస్తున్న దేవుణ్ణి చూస్తున్న విధానమే వారి దృష్టికోణం. ఈరోజు మనకున్న సమస్య దేవుని కంటే పెద్దది కాదు, మన పోరాటం దేవుని కంటే పెద్దది కాదు, మన కన్నీటి అనుభవాలు దేవుడు చేసే సహాయం దగ్గర ఎందుకు పనికిరావు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ గడిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని, మనలో ఉన్నవాడు మన శత్రువు కంటే గొప్పవాడు అని భక్త యోహాను చెప్పిన మాటలు మన మనసులోనికి రావాలి. కాబట్టి అబ్రహాము తను నమ్మిన దేవుడు తన మీద యుద్ధానికి వచ్చిన శత్రువుల కంటే గొప్పవాడు అని నమ్మాడు. ఎప్పుడైతే ఆ నమ్మకము నీ హృదయంలోకి వస్తుందో పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోతాం. అబ్రహాం ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు అంటే, తన బలము కానీ తన అనుభవం కానీ ఎందుకు కొరగావని తెలిసిన అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఏమిటి ఆ ప్రార్థన అంటే, యుద్ధాలు జరిగినప్పుడు, పోరాటాలు జరిగినప్పుడు శత్రువులు గెలిచిన తర్వాత గెలిచిన వాడు ఓడిపోయిన వారి ఆస్తులన్నీ కొల్ల సొమ్ముగా దోపుడు సొమ్ముగా తీసుకోవడం యుద్ధనీతి. కానీ అబ్రహాము దేవుని దగ్గర యుద్ధానికి వెళ్లే ముందు ఓ ప్రార్థన చేశాడు. అయా, నువ్వు నన్ను ఆ యుద్ధంలో గెలిపించి నా తమ్ముని కుటుంబం ప్రజలు తిరిగి వారి స్వదేశానికి స్వస్థలానికి వచ్చేలా నువ్వు సహాయం చేస్తే, ఆ శత్రువుల దగ్గర మనకు దొరికినటువంటి దోపుడు సొమ్ము ఎంత అమోఘమైందైనా ఎంత గొప్పదైనా ఆ సొమ్ములో నుంచి ఒక నూలుపోగు అనగా కేవలం చిన్న దారం, ఒక చెప్పులు కట్టుకునే లేసు, అలాంటి చిన్నవైనా కనీసం నేను తీసుకోనయ్యా. వెండి బంగారాల సంగతి పక్కన పెట్టు, అందమైన బానిస స్త్రీలను పక్కన పెట్టు, గుర్రాలు కంచరగాడిదలు లాంటి వాహనాలు ప్రక్కన పెట్టేసి, ఆస్తిపాస్తులు కాదు, ఈవెన్ ఏ స్మాల్ థింగ్, నూలుపోగు కానీ చెప్పులు వారు కానీ ఇవి కూడా నేను తీసుకోనయ్యా. ఎందుకంటే నా పోషణకర్తవు నువ్వే, నా ఆస్తి నువ్వే, నా బలము నువ్వే, నా సైన్యము నువ్వే అన్న భావంతో చెయ్యెత్తి దేవుని ఎదుట అబ్రహాము ప్రమాణము చేశాడు. ప్రియులారా, ఈ మాటలు ఆదికాండము 14వ అధ్యాయములోనే మనం చూస్తాం. 22, 23 వచనాల్లో ఎలా తెలుస్తుంది అంటే, అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో గెలిచాడు. అబ్రహాము తన కుటుంబంతో పాటు అక్కడ ఉన్న వారందరినీ వెనక్కి తీసుకొచ్చాడు. ఓడిపోయి పారిపోయిన సుధుమ రాజులు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా, రాజులు 5 చేయలేని పని నువ్వు చేశావయ్యా, చాలా గొప్పవాడు, ఘనత నీకే చెందాలి. ఏదో మా ఆస్తులు, మా స్త్రీలు, మా పిల్లలు వాళ్ళు కూడా పోయారు కొలలోనికి, మా స్త్రీలను మా పిల్లలను మాకిచ్చి ఆస్తులు మొత్తం నువ్వే తీసేసుకో అన్నారు. 4 రాజులు గెలిచిన ఆస్తులు, ఆ రాజులు 5 రాజుల నుంచి పట్టుకుపోయిన ఆస్తులు, 9 రాజ్యాల ఆస్తులు అబ్రహాముకు వచ్చేస్తే, ఒకసారి ఊహించుకొని చూడండి, 9 దేశాల ఆస్తులు అబ్రహాముకు వచ్చేస్తే అది ఎంత గొప్ప సంపద. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు సంపాదిస్తాడు అలాంటి సంపద. 9 దేశాల సంపద అబ్రహాముకు ఒక్కసారి ఆయాచితంగా ఓ చిన్న పోరాటంలో గెలుపు వల్ల వచ్చేస్తే, అబ్రహాం అంటాడు, మీ వాటిలోంది ఒక చెప్పుల వారు కానీ నూలుపోగు కానీ తీసుకోను, ఎందుకంటే ఆ తర్వాత నేనే అబ్రహాము ధనవంతునిగా చేశానని మీరు చెప్పుకుంటారు. నా దేవుడు నన్ను ధనవంతునిగా చేయాలి, నా దేవుడు నన్ను గెలిచేవానిగా చేయాలి, నా దేవుడు నన్ను జయశాలిగా మార్చాలి తప్ప ఏ ఇతర పరిస్థితులు వద్దు. అందుకని యుద్ధానికి వెళ్లే ముందే నా దేవుని దగ్గర చెయ్యెత్తి ప్రమాణం చేశాను, అందులో ఏం తీసుకోనయ్యా అని
ఎంత గట్టిగా చెప్పాడో 22-23 వచనాలు చూస్తాం. కనుక ఈ సమయం ముందు మనం ఇంకొక ఆలోచన మనసులోకి తెచ్చుకోవాలి. విజయం దేవుని వల్లే, ఘనత దేవుని వల్లే, పోషణ దేవుని వల్లే, మన పరిపక్వత దేవుని వల్లే, మన దీవెన దేవుని వల్లే. నా దేవుడు తప్ప ఈ లోకంలో ఇంకా నాకు ఏదీ కూడా నా స్థితిగతులు మార్చడానికి పనికిరాదనేటువంటి గొప్ప నిశ్చయత. దాని పేరే దేవుని మీద పూర్తిగా డిపెండెన్స్. దేవుని మీద ఆధారపడ్డ వాడికి దృష్టి మారిపోతుంది ప్రియులారా. ఎంత పెద్ద సమస్య వచ్చినా సమస్యను దాటి సహాయం చేసే దేవుని చూడగలుగుతాడు. ఎంత పెద్ద సంతోషం వచ్చినా ఈ సంతోషం కాదు నాకు, ఈ సంతోషం కంటే మించి ఆనందం ఇవ్వగల దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. శత్రువు ఎంత బలమైన వాడిగా ఉన్నా శత్రు బలము కంటే నా దేవుని బలం చాలా గొప్పది అని దేవుని మీద ఆనుకునే మనసుకు వచ్చేస్తాడు. ప్రభువుని ప్రియమైన వారులారా, అబ్రహాము అందుకే తన ఎదుట ఉన్న యుద్ధ రంగము పెద్దదైనా దాన్ని చాలా చిన్నగా ఎంచుకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డ మనసు అబ్రహాముకుండి అబ్రహాము గెలిచిన యుద్ధంలో మనం చూస్తే అబ్రహాము తిరిగి తన వారిని, దోచుకుపోయిన ఆస్తిని, స్త్రీలను, తమ్ముడైన లోతును తిరిగి తీసుకొని వచ్చాను అని రాయబడింది. ఏది పోగొట్టుకుంటున్నామో, ఏది కోల్పోయామో, ఏది నష్టమైందో, ఏది మన కృంగుదల కారణమో, ఏది మన దుఃఖానికి కారణమో దానంతటిని తిరిగి తెచ్చుకోగలం మనం. ఇది ఊరకనే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అబ్రహాముకున్నటువంటి ఆ అచంచలమైన ఆధారపడే గుణం, పరిస్థితుల కంటే మించిన శక్తివంతుడైన దేవుణ్ణి చూసే దృష్టి ఈరోజు నీకు నాకు కలిగి ఉంటే, మనవారు దోచబడ్డారు, మన పరిస్థితులు కొట్టబడ్డాయి, మన కుటుంబాల్లో కొన్ని అనుభవాలు బానిసత్వంలో ఉన్నట్టుగానే ఉన్నాయి. దిక్కుతోచక ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడిపేస్తున్నాం. అయితే మన దేవుడు నమ్మదగినవాడు, విడిచిపెట్టేవాడు కాదు, మన కన్నీళ్లు చూసి వదిలేసేవాడు కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ప్రియమైన వారులారా, అప్పగించుకున్నాను దేవునికి. దేవా, నీవు తప్ప మా పరిస్థితులు మార్చగల వారు ఎవ్వరూ లేరయ్యా. అపరిమితమైన నీ శక్తి సామర్థ్యాలే మా జీవితానికి ఆధారం. పాడైపోయిన పరిస్థితులు బాగు చేయగలవాడు. దిక్కుతోచన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్న వారిని ధైర్యంతో, ఆనందంతో నింపగలవాడు. అబ్రహాం ఆధారపడినట్లే మేము ఆధారపడుతున్నాం. మేము చేసిన భక్తి, మా విశ్వాసం, మేము నిన్ను చేస్తున్నటువంటి సేవ, ఆరాధన ఇవేవి లెక్కల్లోకి రావు ప్రభువా. నీ కనికరం ఒక్కటే మా జీవితానికి ఆధారం అని చెప్పుకోగలిగితే సరైనటువంటి మేలుకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. మనకు అట్టి అచంచలమైన దృఢమైన విశ్వాస జీవితాన్ని అభ్యాసం చేద్దాం. ప్రభు మన బ్రతుకుల్లో మనకు తోడై ఉండి మన ధైర్యపరిచి, బలపరిచి ఆదరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అప్పగించుకోండి, దేవునితో స్నేహాన్ని, బలాన్ని సంపాదించుకోండి. పరిస్థితులు ఏవై ఉన్నా కూడా ధైర్యంగా బ్రతికేసి దేవుని యొక్క సన్నిధి యొక్క భాగ్యాన్ని పొందుకునే స్థితికి సాగిపోదాం. దేవుడు అలాంటి కృప మనందరకు అనుగ్రహించునుగాక.